మొత్తానికైతే ఫ్యాన్స్ అందరూ కొంచెం రిలీఫ్ అయిపోయారండి. 'ఓజీ' అయితే మొత్తానికి రిలీజ్ అయిపోయింది. సో, మొత్తానికి యునానిమస్‌గా పబ్లిక్ టాక్ అయితే సూపర్, సూపర్ హిట్ అంటున్నారు అందరూ. చాలా బావుందండి. ఫ్యాన్స్‌కైతే నాకు తెలిసి పండగ లాంటి సినిమా ఇచ్చారైతే. నిజంగా 'సుజిత్‌కైతే హ్యాట్స్ ఆఫ్' చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 10 సంవత్సరాలు బట్టి ఇటువంటి మూవీ అయితే రాలేదండి పవన్ కళ్యాణ్ నుంచి. సో, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో గ్యాంగ్‌స్టర్ ఫైట్స్ ఇటువంటి మంచి ఎలివేషన్స్ ఆ మూవీ ఇంతవరకు పడలేదు. సో, అది సరైన టైంలో పడింది. సో, ఫ్యాన్స్ అందరూ అయితే బిందాస్‌గా పండగ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌కి అవధులు లేవండి. 2 సార్లు చూస్తున్నారు, 3 సార్లు మొత్తం ఈ వీక్ అంతా ఈ సెలవులంతా మొత్తం ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ అయితే చేశారండి. క్రెడిట్ మాత్రం తమన్‌కైతే ఇవ్వాలండి. ఎందుకంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఆ ఎలివేషన్స్‌కి అయితే నిజంగా వర్కౌట్ అయ్యేది కాదు. నిజంగా తమన్‌కైతే గుడి కట్టేస్తారు నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే. అన్ని బాగున్నాయి. ట్విట్టర్‌లో చూస్తున్నారు, ఇన్‌స్టాలో గాని తమన్‌కైతే నాకు తెలిసి చాలా చాలా ఫ్యాన్స్ పెరిగిపోయారండి ఈ సినిమాతో. సో, మొత్తానికైతే వీళ్ళిద్దరైతే మెయిన్ పిల్లర్ అండి ఈ సినిమా మంచి ఇంత బాగా అవుట్‌పుట్ వచ్చిందని. కాకపోతే ఏంటంటే కామన్ ఆడియన్స్ మాత్రం చిన్న టాక్ అయితే నడుస్తుందండి. ఎందుకంటే ఏదైతే ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. ఫ్యాన్స్ కి అయితే చాలా బాగుంటుంది. బట్ స్టోరీలో నెక్స్ట్ అది కొంచెం ఫోకస్ చేయాల్సింది స్టోరీ మీద. నెక్స్ట్ అదైతే ఎమోషనల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం బాగా డీల్ చేయాల్సింది. అది కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేసి ఉంటే చాలా బాగుండేది అని చెప్పి అంటున్నారు. మొత్తానికి అయితే ఫ్యాన్స్ కి అయితే బాగుందండి. సో, కామన్ ఆడియన్స్ కి అయితే ఓకే బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ నెక్స్ట్ సినిమాలు వస్తాయో రావో తెలియదండి. సో, ఆయన కోసమైన సినిమాలు చూడాలి. ఆ ఎలివేషన్స్ కి అయితే నాకు తెలిసి 10 ఏళ్ళు అవుతుంది ఇటువంటి ఎలివేషన్స్ వచ్చి. సో, ఆయన కోసమైనా చూడాలి, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం గాని. మొత్తానికైతే సినిమా అయితే చాలా మంచి టాక్ అయితే వచ్చిందండి. ఇప్పటికే నార్త్ అమెరికాలో అయితే 3 మిలియన్స్ అయితే క్రాస్ చేసిందంట. సో, ఆల్రెడీ ప్రీ బిజినెస్ 60 క్రోర్స్ వచ్చింది. డే 1 అయితే నాకు తెలిసి 150 క్రోర్స్ అంటున్నారు. సో, ఈ నంబర్స్ అన్ని చూస్తే నాకు తెలిసి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక లాస్ట్ 10 ఇయర్స్ లో చాలా తక్కువ సినిమాలు చేశారు. సో, చాలా పొలిటికల్ బిజీ అయిపోయారు. అయినా గాని ఈ ఫ్యాన్ బేస్ అయితే అస్సలు ఒక్కటి కూడా తగ్గలేదండి. తగ్గడం పక్కన పెడితే డబుల్ కాక ట్రిపుల్ అయిపోయారండి ఫ్యాన్ బేస్ అయితే. అంత బాగా పెరిగింది ఆయనకి. సో, నిజంగా ఆయనకి దేవుడిచ్చిన వరం అనుకోలేదు. సో, ఇంత మంచి మూవీ ఆయనకి పడింది. సో, ఫ్యాన్స్ అయితే పండగలా ఉందయితే. ఏ థియేటర్ నేను ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిన విశ్వనాథ్ థియేటర్, బ్రహ్మరామ, మల్లికార్జున, శ్రీరాములు ఏ థియేటర్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా గానీ నాకు తెలిసి యునానిమస్ గా సూపర్ హిట్ అంటున్నారు. సో, ఈ రోజు రేపైతే టికెట్లు ఎక్కడ లేవు. సో, కామన్ ఆడియన్స్ ఈ సినిమా చూడాలంటే నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాల్సిందే, మండే నుంచి అనమాట. సో, అంత బాగా ఫుల్ అయిపోయింది అనమాట. మొత్తానికైతే మంచి మూవీ వచ్చింది. సో, మీకు ఎలా అనిపించింది? ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో, ఒకటే డిసప్పాయింట్ అండి, కొంచెం సెకండ్ హాఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేసి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే సుజిత్ ఏకం ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ పై చేశారండి. ఎలివేషన్స్, ఆ స్టైల్స్, ఆ మేనరిజమ్స్ అన్ని ఆయన మీద మెయిన్ ఫోకస్ చేసేసరికి ఎమోషనల్ ఈ బాండింగ్ కొంచెం అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో, సెకండ్ హాఫ్ లో. బట్ మనకి పైసా వసూలు ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్నమాట. ఎందుకంటే సో, ఫస్ట్ హాఫ్ లో ఆయన టైటిల్ కార్డ్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్, పోలీస్ స్టేషన్ సీను. సో, ఈ 4 చాలండి మనకి. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతకంటే మన అవసరం లేదు పవన్ కళ్యాణ్ నుంచి. ఏదో బీభత్సమైన డాన్స్లు ఏవో అవసరం లేదు మనకి. సో, కొన్ని ఉండే చాలు. సో, అవన్నీ అయితే ఉన్నాయి, చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చూడొచ్చండి. అంత బాగా కొట్టారు తమనైతే. నాకు తెలిసి చాలా బాగుంది. చూద్దాం మరి. సో, ఈ రోజు రేపు అయితే మాత్రం అంతా ఫ్యాన్ వెళ్తారు. సో, మేబీ ఇంకో 2 డేస్ తర్వాత ఎలా ఉంటదని చూడాలి. ఇంతవరకు అయితే నో నెగెటివ్ టాక్ అండి. బుక్ మై షోలో అయితే ప్రెజెంట్ అయితే గంటకి 25,000 టికెట్లు అంటే అర్థం చేసుకోండి. ప్లస్ ఆల్రెడీ 9.3 రేటింగ్ లో దూసుకెళ్తుంది. సో, గ్రేట్ అందరూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు. 2.75 అంటే హిట్ మూవీ అన్నమాట. ఎందుకంటే జనరల్ గా 3 ఇస్తే బ్లాక్ బస్టర్. సో, పవన్ కళ్యాణ్ 2.75 అంటే ఆల్మోస్ట్ హిట్ లెక్క అన్నమాట అది. సో, అంత లెక్క మంచి యునానిమస్ గా రివ్యూస్ కూడా వస్తున్నాయి. చూద్దాం మరి ఫైనల్ రన్ లో, లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తది. ఎందుకంటే మూవీస్ కూడా ఏమీ లేవు ఇంకా. దసరా హాలిడేస్ కూడా వచ్చాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి. పిల్లలందరూ మంచి ఖుషిగా ఉన్నారు చూడడానికి. చూద్దాం. నాకు తెలిసి నేను అనుకోవడం డే 1 అయితే 120 నుంచి 150 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్ లాంగ్ రన్ లో అయితే 300 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మీరు ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా చూసినట్లయితే మీకు ఏదైతే మిస్ అయింది మూవీలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.